దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడుగా యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికి దాదాపు 1014 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా చాలా చక్కగా వాక్యాలు, షార్ట్స్ అవన్నీ కూడా చూస్తూ ప్రభును మహింపరుస్తున్నారని, కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటున్నారన్న ఉద్దేశంతో నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకనూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఏమన్నా కొత్తగా ఆలోచనలు వచ్చినా, లేకపోతే ఏదైనా క్వశ్చన్స్ మీకు బైబిల్లో ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. రెండవది, ప్రార్థన పూర్వకంగా గొప్ప అభిషేకముతో ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను కలిగిన వారమై ప్రభు రాకడకు సిద్ధపడేటువంటి వారిగా, మహామహిమతో మెగారూఢుడు ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోనగలిగిన ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. కనుక ప్రియమైన వాళ్ళారా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చక్కగా ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన పరలోకపు సన్నిధిలో నుండి మనకు ఒక గొప్ప కార్యమును మనం చూడబోతున్నాం. కనుక సిద్ధపడదాం. దేవుని రాకడ కొరకు అనేకుల్ని సిద్ధపరుద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.